ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు జరగలేదేమో అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటికే సింగయ్య మృతి కేసులో A2గా పెట్టారు. తాజాగా 41A నోటీసులు అందించారు. అంతేకాదు దాంతోపాటు ఆయన కారును కూడా సీజ్ చేశారు. అయితే ఇందులో రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటేంటి అంటే వీళ్ళ వెర్షన్, వైసీపీ వెర్షను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ కార్ని సీజ్ చేశారు, తీసుకెళ్లారు. వాస్తవానికి ముందు చూపించిన కారు వేరే. అది ఇప్పుడు ఇది వీళ్ళు చూపిస్తుంది ఫార్చ్యూనర్ కార్ని తీసుకెళ్లారు అనేది. కానీ ముందు వాళ్ళు చెప్తున్నది టాటా సఫారీ కారు ఆ ఫోటోలో చూపించింది అనేది. వాస్తవానికి అది సఫారీ కార్ లాగానే అనిపించింది చూడడానికి. కాకపోతే ఇప్పుడు తీసుకెళ్ళింది మాత్రం బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకెళ్లారు. ఇదొక కుట్ర జరుగుతోంది అనేది. అంటే ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే కుట్ర అధికారికంగా జరుగుతోందా, లేదా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని విచారణకి పిలిచే అవకాశం ఉందా? 41A నోటీసులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారా, మొత్తం అందులో మిగిలిన వాళ్ళకైతే ఇచ్చారు అనేది, వాళ్ళకు కూడా ఇచ్చారనేది ఆంధ్రజ్యోతి వెర్షన్. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఓవరాల్గా చూసుకుంటే ఈ నోటీసులు ఇవ్వడం ఇదంతా ఒక చక్రబంధనంలో బిగించేస్తున్నారా జగన్మోహన్ రెడ్డిని? అది ఇంట్లోనే ఉంచుతారా, లేదంటే జైల్లో తీసుకెళ్లి కూర్చోబెడతారా, బయట తిరగనివ్వకుండా చేస్తారా అనేది రకరకాల ప్రశ్నలు. ఈ కేసు విషయంలో ముందు ఆ వాహన సీజ్కి సంబంధించి రెండు వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి, ఏది నిజం? బేసిక్గా ఇందులో ఒక ఇంటెన్షనల్ ఇష్యూ ఇది. ఇందులో జగన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనుకుంటున్నారు, కానీ కేసు నిలుస్తుందని కాదు. ఎందుకంటే కేసు ఒకవేళ కేసులో నిరూపణ అయితే డ్రైవర్ బాధ్యుడు అవుతాడు తప్పించి డ్రైవర్ పక్కన ఉన్న వాళ్ళందరికంటే ఇప్పుడు ఒక బస్సు యాక్సిడెంట్ చేస్తారు, దాంట్లో ఉన్న ప్రయాణికులందరికి మీద ఎఫ్ఐఆర్ కట్టడం ఎప్పుడన్నా చూసామా? అందరూ ఉంటారు కదా, ఒక 50-60 మంది. అట్లాగే ఒక కారు గుద్దితే కారు డ్రైవర్ మీద కేసు పెడతారు, కారులో పక్కన కూర్చున్న వాళ్ళది కూడా బాధ్యత అవుతుందా? ప్రాక్టికల్గా బాధ్యతని లెక్కగా. క్రైమ్ ఎప్పుడు బాధ్యత, దాంట్లో ఇన్సిడెంట్ జరిగితే బాధ్యత ఎవరిది? పక్కన కూర్చున్న వాళ్ళది వస్తుందా? నెంబర్ 2. నెంబర్ 3, ఇక్కడ పాయింట్ అంటే ఆ రూట్లో చూసినప్పుడు కేసు జగన్ మీద నిలవదు, మిగతా పేరుని వీళ్ళ మీద నిలవదు. కాకపోతే కొన్ని రోజుల పాటు సాగదీయడానికి పనికొస్తుంది. మెయిన్ జగన్ చేస్తున్న తప్పు ఏంటంటే ముకుల్ రోహిత్గిలు, కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్లు ఇట్లాంటి ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టులోను హైకోర్టులో వాదనలకు పెట్టుకోవట్లే. ఎందుకంటే వాళ్ళకి కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి కాబట్టి. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టింది, అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఖర్చు పెడుతోంది. కాబట్టి జగన్కి సీనియర్ బలమైనటువంటి లీగల్ వ్యవస్థ లేదు. అది ఉండుంటే అసలు ఇది ఈ పాటికి ఇలాంటి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో చాలా పెద్ద ఇష్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు అప్పుడు జగన్ దెబ్బకొట్టడానికి లీగల్ ఇష్యూనే వాడారు, సరైనటువంటి లాయర్లని పెట్టుకోవడం ద్వారా. వీళ్ళకి అసలు అది చేత కావట్లేదు. ఎందుకంటే అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అన్నటువంటి రూట్లో ఉన్నట్టున్నారు. మరి సంపాదించుకున్న డబ్బులో లేకపోతే ఉన్న డబ్బులో దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదో ఆలోచించుకోవాలి. తప్పదు, కొన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. అది వాస్తవంగా అసలు ఇట్లా కేసు ఎట్లా పెడతారన్నది క్వాష్ అయ్యాలి. హైకోర్టులో క్వాష్ అయ్యాలా, సుప్రీంకోర్టు ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకు పోవాలి వెంటనే. లేదా ఇట్లాగ కుట్ర జరుగుతోందని నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశిస్తుంది ఇదేందో తేల్చాలని చెప్పి. ఆ టైంలో చేసే కామెంట్లు కూడా కీలకమైనవి అవుతాయి బేసిక్గా. అది చేయట్లేదు. వీళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు చాలా క్యాష్ చేసుకుంటున్నారు తెలివిగా. బేసిక్గా ఇక్కడ కీలకమైన పాయింట్లు రైజ్ అయినాయి. నిన్న ఏమన్నా దీంట్లో ఆర్గ్యుమెంట్ నడుస్తుందా అనుకుంటే అది జరిగినట్లేదు, లేదా జరిగినా బయటికి తెలియలేదేమో. ఏది జగన్ భద్రతకు సంబంధించిన దాంట్లో ఇవాళ ఈనాడు జ్యోతి చూస్తే 700 మందిని ఇచ్చారు, ప్రాబ్లమే లేదు అసలు, Z+ కేటగిరీ అని రాశారు. మరి Z+ కేటగిరీ భద్రత ఉంటే జగన్కి ఏంటి సంబంధం అవుతుంది? Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే ముందు ఒక పైలట్ వెహికల్ ఉంటుంది, ఆ పైలట్ వెహికల్ వాళ్ళు చూడాలిగా మనిషి ఏదన్నా అయితే. అట్లాగే 700 మంది పోలీసులు ఉంటే ఒక మనిషిని కాపాడలేకపోయారా కారు కింద పడ్డ మనిషిని? అది కూడా మీద ఎక్కేసి ఉంటే కనుక అప్పచ్చి అయిపోతారు. అది చిన్న అది, ఎందుకంటే చాలా బరువు అయింది ఫార్చునర్ అంటే, టన్నుల కొద్దీ బరువు ఉంటుంది అది. దాంట్లో పాటు అంతమంది కూర్చుని ఉన్నారు. అది ఎక్కితే అసలు మనిషి బ్రతుకుతారా? బయటికి తీయడానికి మనిషి కుదురుతారా? ప్లస్ ఆ మనిషి పక్కన ఆ తర్వాత కూడా బతికున్నాడు, తనని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆటోలో, ప్లస్ అతన్ని అంబులెన్స్లో తీసుకెళ్లారు. ఈ విజువల్ కూడా కనబడుతున్నాయిగా, ఆ వీడియోలు కూడా. అంటే అతను ఎక్కడా కూడా ఒంటి మీద బ్లడ్ లేదు, మీద తొక్కినప్పుడు బ్లడ్ వస్తుంది కదా. లేదా ఇంటర్నల్ ఇంజురీస్ జరగాలి. ఇంటర్నల్ ఇంజురీస్ జరగాలంటే దాంట్లో ఉన్న ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా మనిషి ఒక్కసారిగా ఎదురొచ్చారండి సహజంగా. లేదు
నువ్వు ఏ వెహికల్ అయితే ఎక్కుంటావో ఆ వెహికల్ నుంచి జారినప్పుడు వెనక టైర్ కింద పడతావు. అంతే. అవును. ముందుకి పడాలంటే ముందు నుంచుని ఉండాలి. ఉమ్, అంటే ఫ్రంట్ టైర్ కంటే ముందు ఎక్కడ నుంచి ఉంటారు. ఉమ్, రెండవది అక్కడ మూవ్ అవుతున్నప్పుడు డొల్లుతున్నారు. ఉమ్, అసలు డొల్లడం ఎలాగా అనేటటువంటిది పాయింట్. అంటే అడ్డంగా నిలబడి ఉండాలి వాహనానికి. అడ్డంగా నిలబడి ఉంటే అప్పుడు వెహికల్ కింద అప్పుడు పడతారు. అడ్డంగా నిలబడుతుంటే పోలీసులు ఉండాలి కదా, ఉండాలి. అది సైడ్ రోడ్ పార్టీ ఉండాలి కదా, ఇవాళ 15 సెక్యూరిటీ రూపాయలు ఉండాలి కదా. చెప్తున్నారు. సత్యనపల్లిలో 15 రూపాయలు పెట్టామని చెప్పారు. అదే ఎక్కడ ఏమైనాయి అవన్నీ ఎక్కడికి వెళ్ళి అంటే రోడ్ పార్టీ అంటే తాళ్ళు పట్టుకుని పక్కకి వెళ్ళి టీ తాగడానికి వెళ్దామా ఏంటని ఏం మరి అదే తెలియాలి. రోడ్ పార్టీ అంటే ఏంటి మనం చూస్తాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూడలేదా, లేదా జనం చూడలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్తున్నారు. రోడ్ పార్టీ లేదా, చుట్టూతో తాడు కట్టుకుని నుంచోదా, మీదకి రాకుండా ఆపదా అది. ఎవరిని రానివారు లోపలికి, నాయకులనే రానివారు. మరి మనం చూడలేదా, లేదా ప్రజలు చూడలేదా? ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళేం కాదు కదా. రోడ్ పార్టీ ఏంటి, పైలట్ ఏంటి, ఆ కాన్వాయ్ ఏంటి, ఇదంతా తెలుసు కదా. అప్పుడు కాన్వాయ్లో జరిగినప్పుడు ఎవరికి బాధ్యత అవుతుంది? సహజంగా అందులో అది ప్రభుత్వం నడిపేది. ఎప్పుడైనా సరే ప్రతిపక్ష ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, ఆ హోదాలో ఇచ్చిన సెక్యూరిటీ కదా, దాని ప్రకారం ప్రభుత్వం నడపాలి. ప్రభుత్వం నడిపేటటువంటి వాహనం అవుతుంది. అప్పుడు జగన్ మీద కేసు ఎట్లా పెట్టారని ఇక్కడ కీ పాయింట్ అవుతుంది. మనం అతని కారు కిందే పడి ఉంటే అతన్ని బయటికి తీసి హాస్పిటల్కి పంపించే బాధ్యత తీసుకోకపోవడం అనేటటువంటిది మానవత్వ లోపం, మానవతా తప్పిదం అని మనం మాట్లాడుకున్నాం మొన్ననే. ఆ రోజునే చెప్పాను నేను అది. ఖచ్చితంగా అది కనుక తెలిసి చేస్తే తప్పే అన్నటువంటి, తెలిసి చేశారా లేదా అనేటటువంటిది ఇక్కడ పాయింట్ స్పష్టత రావట్లేదు. ఎందుకంటే అదే జరుగుంటే అసలు ఆ రోజునే వీడియో బయటకు వచ్చేది. ఏది తెలిసి జరుగుంటే మీడియా అంతా ఉంది కదా, ప్లస్ అయ్యేది 3-4 రోజుల తర్వాత బయటికి రావడం అన్నటువంటిది. అది కూడా ఎవరిచ్చారో కూడా తెలియలే బేసిక్ గా. ఆ ఫుటేజ్ ఎలా వచ్చిందో, ప్లస్ ఆ డొల్లుకుంటూ వెళ్ళేటటువంటి విజువల్, ఇది కన్ఫ్యూజన్ గా ఉంది. ఇలాంటి సందర్భంలో బేసిక్ గా ఒకటి ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే జగన్ని సభలకి పోనీయకుండా కంట్రోల్ చేయడానికి ఒకటి, ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా ఇన్ఛార్జి అక్కడ ముఖ్యమైన 15-25 మంది మీద కేసులు పెట్టారు. లైక్ సత్యసాయి జిల్లాలో తోపుదుర్తి దగ్గర నుంచి లెక్కేసుకుంటే, గుంటూరు జిల్లాలో మిర్చి యార్డు మీద కేసు దగ్గర నుంచి చూసుకుంటే, పొదిలి దగ్గర కేసు దగ్గర నుంచి చూసుకుంటే సత్తెనపల్లి దాకా ఇన్ని కేసు. ప్రతి చోట జగన్ వెళ్ళిన ప్రతిసారి 25 మంది మీద కేసులు ఉంటాయి. కనీసం 10 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇప్పుడు జైళ్లలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 50-60% ఉన్నారట అన్ని జైళ్లు కూడా లెక్క చూసుకుంటే కనుక. ఆ టైప్ లో నడుస్తున్నది అక్కడ సిచ్యుయేషన్. ఈ జైళ్లకు సంబంధించినటువంటి పరిణామం నేపథ్యంలో దాన్ని ఆ టైప్లో అంటే ఈ సిచ్యుయేషన్లో ఒకటి, ఎవరు ఇక జగన్ ప్రోగ్రామ్ అంటే నేను చెయ్యను రా బాబు మా ఊళ్ళో అనే పరిస్థితి రావాలన్నది ఒకటి చూస్తున్నారు. రెండవది నాయకులు అరెస్ట్ సిద్ధంగా ఉండాలి. అదే అనేది కేసులు, అరెస్టులు, జైళ్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి ప్రిపేర్ అయితేనే పిలవాలి. ఈ గొడవ వద్దు అనుకుంటే అసలు జగన్ దగ్గరికే పోకూడదు, జగన్ పిలవకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇంకొకటి ఏం జరుగుతోంది, పోలీసులు సెక్యూరిటీ ఇవ్వరు, అందరం మీద పడిపోతుంటారు. జగన్కే తన ప్రాణాల మీద తనకే భయం వేసి, కార్యకర్తల ముసుగులు ఎవడన్నా వచ్చేదన్నా చేస్తాడేమో అని భయం వేసి జగనే టూర్ లాగిపోవాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి దాన్ని అడ్డుపెట్టి, జగన్ దగ్గర కంట్రోల్ ఉండట్లేదు అని అడ్డుపెట్టి రేపు ప్రభుత్వమే నిషేధించాలి, 150 మందికి మించి వెళ్ళకూడదు జగన్ అనేటటువంటి ఆర్డర్లు వేయాలి. ఇది నెంబర్ 3. నెంబర్ 3 అది. నెంబర్ 4 వచ్చేటప్పటికి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికలే తీసేసుకున్నారు. మళ్ళీ జగన్ వెహికల్ అది ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుని కొని తయారు చేయించుకుని ఏంటి ఫార్చర్ డైరెక్ట్ బుల్లెట్ ప్రూఫ్ ఉండదు కదా, కొన్ని చేయించుకోవాలి. అదంతా చేయించుకునేవాడికి 5-6 నెలలు పడుతుంది. అంటే 5-6 నెలలు జగన్ టూర్లు క్యాన్సిల్, లేదా జగన్ వేరే వెహికల్ వెళ్తాడా. ప్రస్తుతానికి అయితే వెళ్ళనీయకుండా బయటికి పోనీయకుండా చూసేటటువంటి ఎత్తుగడ. వేరే వెహికల్ వెళ్ళినా మళ్ళీ అది ప్రమాదమే కదా, అది ఇబ్బంది. అప్పుడు వెళ్ళాడు అనుకోండి, ఒక 5-6 నెలల తర్వాత జగన్ బుల్లెట్ ప్రూఫ్ పర్మిషన్ ఇవ్వరు. అదేమంటే 6 నెలల్లో ఏం ప్రాబ్లం లేదు కదా అని చెప్తారు. బేసిక్ గా ఇంతకు ముందు అనుకున్నట్టు
జగన్ ఈ 4 ఏళ్ళు తను బ్రతికొండడానికి చూసుకోవాలి, ఆ తర్వాత తను గెలిపిస్తారు లేదా జనం చూసుకుంటారు. అవును. ప్రస్తుతానికి ఆ విధమైన కాన్సెప్టే నడుస్తుంది ఇక్కడ. కానీ 41A నోటీసుల ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలవబోతున్నారు. చూడాలి, పిలవచ్చేమో. పిలిస్తే వచ్చి 41 నోటీసులో 2 కోణాలు ఉంది. విఐపి అయితే తన దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు స్టేట్మెంట్, అవును, లేదా వయసు పరంగా వృద్ధులైనా తన దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. 2 స్టేషన్కి పిలిచి వీళ్ళు స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వమంటే జగన్ రావాలి. అప్పుడు వస్తే సినిమా డిఫరెంట్గా ఉంటుంది. జగన్కి నోటీస్ ఇచ్చి రమ్మను అంటే జగన్ పోలీస్ స్టేషన్కి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు జనం ఎట్లా ఉంటారు? ఇప్పుడు లోకేష్ అనుకుంటా అప్పుడు సిఐడి పిలిచింది కదా విచారణకి, పిలిస్తే వెళ్ళారు కదా ఆయన. లోకేష్నో లేకపోతే ఎవరో తెలుగుదేశం వాళ్ళని పిలిచినప్పుడు వెళ్తే పెద్ద ఎత్తున జనం గుమిగూడారు, బాగా రచ్చరచ్చ నడిచింది అప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా నడుస్తుంది. అవును, అంతే. నెల్లూరు పర్యటన కూడా ఇప్పటికే ఆల్రెడీ భద్రత కల్పించడానికి రెడీ అయ్యాం, నెల్లూరు పర్యటన కూడా ఉంది అని అన్నారు నిన్న వీళ్ళు. అంటే ఇప్పుడు జరగబోయే పర్యటనలు అవన్నీ కూడా వాయిదా పడబోతున్నాయా, లేదంటే వాయిదా వేసుకోమని చెప్తుందా ప్రభుత్వం? చూడాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉందా, జగన్ ధైర్యం చేస్తాడా వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ వెళ్ళడానికి, లేదు భయపడతాడా? వాస్తవంగా నాకు తెలిసి బుల్లెట్ ప్రూఫ్ అవసరం ఉండదు, ఎందుకంటే నక్సలైట్ల ప్రాబ్లం లేదు అతనికి. అతనికి ప్రాబ్లం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్యాక్షనిస్టుల ఇంపాక్ట్ ఉంటుంది, బాంబులు గింబులు వేసేటటువంటి, లేదా సర్ప్రైజ్ మర్డర్ అటాక్స్ ఉంటాయి అతని మీద, ఎందుకంటే అతన్ని ఎలిమినేట్ చేయాలనే శక్తులు ఉన్నాయి కాబట్టి. ఇలాంటి వాళ్ళ నుంచినే అతనికి ముప్పు ఉంటుంది. దానికి కారణం సహజంగా శత్రుత్వం అనేటటువంటి కాన్సెప్ట్. అది ప్రభుత్వం క్రియేట్ చేసే శత్రుత్వం లేకపోతే వ్యక్తిగత శత్రుత్వాల ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఆ టైప్లోది ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేకుండా వెళ్ళటం అనేది ఏం జరుగుతుంది. సార్ ఇక్కడ ఒక డౌట్, అంటే వీళ్ళు చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లిదే తీసుకుందాం, 679 మంది పోలీసులు 15 రోప్ పార్టీలు అన్నారు. ముందే అదే పోలీసులు ఇచ్చిన పర్మిషన్ కేవలం 100 మందే మీ వాళ్ళు రావాలి, అంతకుమింది రావడానికి వీలు లేదు అనేది. 100 మంది వస్తారు అని అనుకుంటే 100 మందికి పర్మిషన్ ఇచ్చుకుంటే 679 మంది పోలీసుల్ని ఎలా పెట్టారని చెప్తున్నారు. అందులో అంటే ఒక్కొక్క పర్యటనకు ఒక్కొక్క లెక్క చెప్పారు. 679 మంది అని, 123 మంది అని, ఇలాగ ఒక్కొక్క పర్యటనకు ఒక్కొక్కటి. రాప్తాడులో 506 మందిని పెట్టాము అనేది, అంటే ఒక లెక్క అయితే ఫిక్స్డ్గా లేదు. మళ్ళీ వీళ్ళు చెప్తున్నది ఏంటి, 58 మందితో Z+ కేటగిరీ సెక్యూరిటీని ఎప్పుడూ కల్పిస్తున్నాము అనేది కూడా చెప్పారు. అసలు ఏం జరుగుతుంది ఇందులో, ఈ భద్రత విషయంలో క్లారిటీ ఉందా? అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే బేసిక్గా 58 మందితో అనేది ఫిక్స్డ్, Z+లో అది క్లియర్. అది సరిగ్గా ఉందో లేదో ఇప్పుడు కనబడుతుంది. రోప్ పార్టీ అన్ని సిస్టమ్, మిగతాదంతా కూడా ఆ లోకల్గా పనిచేసే పోలీసులందరినీ ఇందుకోసమే ఉన్నట్టు రాస్తున్నట్టున్నారు. అంటే కోర్టు కోసం అని చెప్పేసి. రూల్ ప్రకారం అయితే కనుక 500-600 మంది అంటే వీళ్ళ లెక్క ఏంటంటే దారిలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఉండే ట్రాఫిక్ చూసే కానిస్టేబుల్ దగ్గర నుంచి, హోంగార్డుల దగ్గర నుంచి, ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆ టైంలో అక్కడే తిరుగుతాయి కదా, వాటన్నిటిని ఇదే పర్యటనలో ఉన్నట్టు చూపెడతారు. ఇదివరకు చంద్రబాబు గారి భద్రత విషయంలో వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం అట్లాగే ఇచ్చింది అఫిడవిట్, ఎంతమందిని పెడుతున్నాం అనేసి. అప్పుడు మనం కూడా అనుకున్నాం ఎట్లాగే లెక్క ఉంటుందిలే అనేసి. అంతే ఉంటుంది ఇక్కడ. కానీ నోటీసులు ఇచ్చి పిలిపించడం, తర్వాత విచారణ జరిపి అరెస్ట్ చేయడం వరకు వెళ్తుందా? అదే కనుక జరిగితే ఒక పెద్ద సాహసం అవుతుందా ప్రభుత్వానికి? నాకు తెలిసి చేసే ధైర్యం చేస్తారు అనుకోవట్లేదు, అరెస్ట్ చేసే ధైర్యం. వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. ఇప్పుడు దీంతో పాటుగా జగన్ మీదన ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్ లాజిక్, జగన్ మీద వాస్తవంగా ఉన్నది సిబిఐ ఈడీ కేసులు. అప్పుడు అంతకుముందు ఏ కేసులు లేవు, కాంగ్రెస్ పెట్టిన కేసు అది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశంతో కలిసి పెట్టిన కేసులు అయ్యి, ఎందుకు తెలుగుదేశం అందులో ఇంప్లీడ్ అయింది కాబట్టి కోర్టులో అయ్యి కేసులు. ఆ తర్వాతన 2014 టైంకి వచ్చేటప్పటికి ఆ కేసులే ఉన్నాయి. 2019కి వచ్చేటప్పటికి 25-30 ఉన్నాయి, 40 కేసులు అనుకుంటా. అప్పుడు అదిగో నేర చేరుతుడు, మొన్న కూడా అన్నారు కదా నేర చేరుతుడు 45 కేసులు ఉన్నాయి. ఏంటి 45 కేసులు? మిగతా అన్ని ఇట్లాగే, పాదయాత్ర చేసేటప్పుడు కేసు, రాస్తారోకో చేస్తే కేసు, ధర్నా చేస్తే కేసు. ఇదివరకు లోకేష్ మీద ఇళ్ళు కూడా పెట్టారు కదా,
చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ మీద కానీ అట్లాగే కేసులు అనమాట వీళ్ళవి కూడా. అలాంటి కేసులు మేబీ ఈ 4 ఏళ్లలో ఓ 1000 పెడతారు జగన్. ఎక్కడికి పోతే ప్రతి చోట కేసు పెడతారు. జగన్ని A1 గా మిగతా వాళ్ళని A2 A3 అని పెడతారు. ఇట్లాగా ఒక నాకు తెలిసి సెంచరీ అయిపోద్ది అనుకుంటున్నాను ఎలక్షన్స్ టైం. ఇప్పటికే 44 ఇంత ముందు ఉండేవి, ఇప్పుడు 6 7 ఈ మధ్యన పెట్టారు. ఇప్పటికి హాఫ్ సెంచరీకి దగ్గరకు వచ్చినట్టున్నాడు. దగ్గరకు వచ్చాడు, లేకపోతే హాఫ్ సెంచరీ అయిపోయింది. జగన్ లెక్కేసుకోవాలి ఒకసారి, తనే లెక్కేసి చెప్తే బెటర్ ఎన్ని కేసులు అనేది. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఒక 100 కేసులు పెడితే ఇతంతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి మీద కూడా ఇట్లా పర్యటనకి వెళ్ళినప్పుడల్లా కేసులు పెట్టారనుకోండి, రేపు ఏం చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఇప్పుడు ఈ ధర్నాలు ఈ రాస్తారోకలు ఈ కేసులు ఉన్నాయనుకోండి, అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు 100 మంది ఉంటే 100 మంది నేర చరిత్రలే. ఇది కేసు పెడితే నేర చరిత్రలు అయిపోతారు. యాక్చువల్ నేర చరిత్రలు అంటే శిక్ష పడ్డవాళ్ళు అంటారు. కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో అదే అన్నాడు, రాజశేఖర రెడ్డి నువ్వు క్రిమినల్ నువ్వు దుర్మార్గుడు అది ఇది అంటే, అప్పుడు లేచి ఏమున్నాయా కేసులు, నువ్వు పెట్టావు ప్రతిపక్ష నాయకుడిగా నేను ఉన్నప్పుడు, ధర్నా చేస్తే కేసు పెట్టావు, ధర్నా చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఆటంకం కలిగించారు, లేకపోతే రాస్తారోకో చేస్తే పోలీసుల మీదకి దౌర్జన్యం చేశారు, ఇట్లాంటి కేసులు పెట్టావు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆ కేసులు గబక్కని తీసేయలేవు. ఎందుకంటే ధర్నా పెట్టారంటే పెట్టి కేసుల కింద మనమైనా విత్డ్రా చేసేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి లాంటి కేసులు పెడితే కోర్టులో ఈ విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకో, ఖచ్చితంగా తేల్చాలంటే ఫైనల్గా. అట్లాగే ఏళ్ల తరబడి ఉండిపోద్ది, ఆ కేసులు తీసేద్దామన్నా. దాని మూలంగా అవి చూపెట్టి నువ్వు పెట్టిన కేసులు పెట్టి నన్ను క్రిమినల్ అంటున్నావు, ఇది నీ ప్రాపగాండా కదా, నీ తోక మీడియా ఇట్లా చేస్తుందంటే అప్పట్లో విమర్శించుకొచ్చాడు ఆయన. ఇప్పుడు జగన్ది అంతే ఉంటది. వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా జగన్ మీద 100 కేసులు, అంబటి రాంబాబు రేపు పొద్దున 25 కేసులు 30 కేసులు, ఇట్లా 175 మంది అసెంబ్లీ అభ్యర్థులది ఈనాడు జ్యోతి అవసరమైతే ఇంకో 4 పేపర్లు ఎక్కువ వేస్తారు. అప్పుడు వేసి ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 మంది ఎమ్మెల్యేల మీద చూస్తే దగ్గర 2000 కేసులు ఉన్నాయి. ఇలాంటి నేర చరిత్రల, ఇలాంటి విధ్వంస చరిత్రల, ఇట్లాంటి వాళ్ళు మీకు కావాల్సింది అనేటటువంటిది అప్పుడు వార్తలు రాయడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు, సిద్ధం చేస్తున్నారు. రైట్. మొత్తానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది అని. ఎందుకంటే సార్ మొన్న దీంతో పాటు అంబులెన్స్ లో ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు, దానికి కూడా ఈయనే కారణం, అది కూడా కేసు కట్టారంట, అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ చేశారట. అంటే ఈ కేసులు మీరు అన్నట్టు పెరగడం ఒకటి, ఏదో కేసులో ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని కూడా యాంగిల్లో ఉందా ప్రభుత్వం? నేను అరెస్ట్ చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అరెస్ట్ చేసేస్తే సింపతి వస్తుంది. అరెస్ట్ చెయ్యబోతున్నారు అన్న ఒక భయాన్ని కల్పించడం, నిరంతరం టెన్షన్ క్రియేట్ చేయడం. రెండోది కేసులు అట్లాగా అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి పనికొస్తుంది. ఇదిగో ఇంత దుర్మార్గుడు అనేటటువంటిది మీడియా ఉన్నది కాబట్టి బాకా మీడియా నడుస్తుంటుంది. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే భద్రత కల్పించామని చెప్తోంది ప్రభుత్వం. Z+ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇచ్చాము, ఎక్కడికక్కడ పర్యటనలకి వందలాది మంది పోలీసుల్ని, రోప్ టీములను కూడా పెడుతున్నాము అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఇదే, వాళ్ళ సొంత కార్యకర్తలే వాళ్ళే రౌడీల్లాగా గోండాల్లాగా మారుతున్నారు, వాళ్ళతోనే థ్రెట్ ఉందేమో జగన్మోహన్ రెడ్డికి అనే కొత్త కోణం కూడా తీసుకొస్తారు. మరి 41A నోటీసుల ప్రకారం విచారణకు పిలుస్తారా, లేదంటే విచారిస్తారా, తర్వాత అరెస్ట్ చేస్తారా, వేచి చూద్దాం.